కృష్ణానది కరకట్ట దిగువన ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వొద్దని నిబంధనలున్నాయి. కానీ గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట కింద చంద్రబాబు హయాంలో అక్రమ నిర్మాణాలు కోకొల్లలుగా వెలిశాయి. నిబంధనలకు విరుద్ధంగా కరకట్ట వెంట ఇల్లు కట్టుకున్నారని పేదలను అక్కడి నుంచి ఖాళీ చేయించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం మరోవైపు మాత్రం తమకు కావాల్సిన వాళ్ళ పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్న చూసి చూడనట్టు వ్యవహరించింది. ఈ క్రమంలోనే అక్కడ ప్రజావేదికతో పాటు మరికొన్ని భవనాల నిర్మాణం జరిగింది. నీతులు చెప్పేందుకే, చేసేందుకు కాదని మరోసారి నిరూపించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉండవల్లిలో కరకట్ట కింద అక్రమంగా నిర్మించిన భవనంలో నివాసముంటున్న చంద్రబాబు నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్న భూమిలో భవనం నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని మాత్రం కూల్చివేయించారు. తద్వారా ఏదైనా సరే తాను చేస్తే ఒప్పు, పక్కవాళ్ళు చేస్తే తప్పు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఉండవల్లిలో నివాసముంటున్నది ఈ కరకట్టపై నిర్మించిన భవనంలోనే. కరకట్ట ప్రాంతంలోవన్నీ అక్రమ నిర్మాణాలని 2015లో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న సమయంలో దేవినేని ఉమా సైతం ప్రకటించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెలిసిన పెద్ద పెద్ద భవనాలపై త్వరలోనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత అక్కడున్న భవనంలోకి చంద్రబాబు తన నివాసం మార్చుకోవడంతో ఆ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా వదిలేశారు.